చాలా జనాలు ఉంటారు. ఎంతో రిస్క్ చేసుకుని చేయాలి ఆ వీడియోలు. అంత రిస్క్ చేసుకుని ఎందుకు చేస్తున్నాను మీరు ఒక్కసారి ఆలోచించాలి. లేదంటే లైకుల గురించి అడ్డమైన గడ్డి మేము తినమండి. చిరాగ్గా చేసే వాళ్ళకి పెట్టండి కామెంట్స్, పర్లేదు. మంచిగా చేసే వాళ్ళకి కూడా పెడితే కొంచెం బాధ అనిపిస్తుందండి. సెకండ్ వీడియో చేయండి, మీకు 15 లక్షలు ఇస్తాను, 16 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను చాలామంది వచ్చారు. నేను ఎందుకు చేయలేదు? మీరు ముగ్గురు కలిసి గోదావరిలో దూకందని పెట్టాడు ఒక ఆయన. అందరూ మంచిగా పెట్టారు. ఆడి ఆత్మహత్యలు చేసుకుంటారేమని భయపడి ఇచ్చి మన డబ్బుల కోసం అర్థమైన గడ్డి తినకూడదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చామంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి మంచి గురించి, ఒకటి చెడు గురించి. మంచి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇంతకుముందు నేను ఒక వీడియో పెడితే 70 బ్యాడ్ కామెంట్లు పెట్టేవారు. ఇదేంటో ఇంత మంచిగా చేసిన ఇంత బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారేటో అని చాలా 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 బాధపడేవాడిని ఇద్దరం కలిసి. అయితే అలాగ తగ్గుకుంటూ ఇప్పుడు 10 కామెంట్లకు వచ్చారు. 10 పెడుతున్నారండి, 10, 8, 7 అలా పెడుతున్నారు. పర్లేదు, కంట్రోల్ అయింది, బాగానే తెలుసుకున్నారు మన గురించి అనుకునే లోపు ఇంకో కొత్త సమస్య వచ్చి మీద అడ్డది. నేనండి హైటెక్ సిటీలో వీడియో చేసిన, బుద్ధుడి విగ్రహం దగ్గర వీడియో చేసిన, చార్మినార్ దగ్గర వీడియో చేసిన, ఎన్టీఆర్ పార్కులో వీడియో చేసిన చాలా జనాలు ఉంటారు. ఎంతో రిస్క్ చేసుకుని చేయాలి ఆ వీడియోలు. అంత రిస్క్ చేసుకుని ఎందుకు చేస్తున్నాను మీరు ఒక్కసారి ఆలోచించాలి. నేను వీడియో 100 మందిలో 95 మంది మంచిగా పెడుతున్నారు కామెంట్లు, 5 మట్టుకు బ్యాడ్గా పెడుతున్నారు. నేను అసలు కామెంట్లే పట్టించుకోను. కామెంట్లు పట్టించుకునే వాళ్ళు అయితే నేను ఇంత లెక్క రాను. లక్ష్మీపురం అన్న ఊర్లో, పల్లెటూరులో అక్కడే ఏడుద్దును. కానీ ఏ కామెంట్ మనం పట్టించుకోకూడదు. మనమేంటన్నదే 95 మందికి తెలుసు. ఒక 5 తెలియకపోయినా 95 మందికి తెలుసు. జబర్దస్త్ వారికి తెలుసు. అలాగే కళాకారులకు, పెద్ద పెద్ద స్టార్లకు కూడా తెలుసు. దుర్గారావు దంపతులు వీడియోలు ఎలా ఉంటాయి, వాళ్ళ వీడియోలు ఎలా చేస్తారో, మంచిగా చేస్తారో చెడ్డగా చేస్తారో అన్నది తెలుసు జనాలకి. మేము అందరిలాగా ఎక్స్పోజింగ్ వీడియోలు లేదంటే లైకుల గురించి అడ్డమైన గడ్డి మేము తినమండి. చిరాగ్గా చేసే వాళ్ళకి పెట్టండి కామెంట్స్, పర్లేదు. మంచిగా చేసే వాళ్ళకి కూడా పెడితే కొంచెం బాధ అనిపిస్తుందండి, అంతే. చూడండి, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, మేము ఎలాగుంటామన్నది మీకు తెలుసు. చిన్నోళ్ళు కాడి నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ తెలుసు దుర్గారావు దంపతులు ఎలా ఉంటారో. డబ్బుల కోసం మేము ఏది పని చేయం. డబ్బుల కోసం అయితే మేము ఏం చేయమండి, పరువు కోసం చేస్తాం. ఈ వీడియో చేస్తే మన పరువు పోద్ది అనుకున్నాం అనుకోండి, దానికి ఎన్ని డబ్బులు ఇస్తానన్నా మేము చెయ్యం. ఎగ్జాంపుల్ ఎందుకంటే బెట్టింగ్ యాప్లో ఎన్నో చేయమని నాకు మా ఇద్దరి దగ్గరికి వచ్చారు. దుర్గారావు గారు, జస్ట్ 30 సెకండ్ల వీడియో చేయండి, మీకు 15 లక్షలు ఇస్తాను, 16 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను అని చాలామంది వచ్చారు. నేను ఎందుకు చేయలేదు? ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో దగ్గరగా 20 లక్షల మంది ఉన్నారు. నేను ఒక మాట చెప్తే కనీసం ఇందులో ఒక 2000 మంది అన్న ఆ బెట్టింగ్లు ఆడి ఆత్మహత్యలు చేసుకుంటారేమని భయపడి ఇచ్చి మన డబ్బుల కోసం అడ్డమైన గడ్డి తినకూడదు. మన వల్ల వాళ్ళ జీవితాలు పోతాయి అని మీ అందరి గురించి ఆలోచించి నేను ఒక్క బెట్టింగ్ యాప్ కూడా చేయలేదండి. నేను ప్రమోషను ఏదైనా ఉందనుకోండి చేస్తాను, కానీ ₹1 తీసుకోకుండా వాళ్ళందరికీ కలిసి వస్తుందంటే నేను దాన్ని ఫ్రీగా చేస్తాను. జనానికి ఉపయోగపడింది అనుకోండి, మేము ఫ్రీగా చేస్తాం. జనానికి ఉపయోగపడింది అనుకోండి, అసలు మేము చేయమండి ఆ వీడియో. జనానికి ఉపయోగపడిన బెట్టింగ్ యాప్ ఏదైనా మీరు ₹1 ఇస్తానన్నా మేము చెయ్యం. ఎందుకంటే మాకు ₹1 కూడా ఖర్చు చేయకుండా ఎంతో మంచి పేరు వచ్చింది. దాన్ని ఉత్తిని ఎందుకు పాడు చేసుకుంటామండి? అందుకని మేము చెయ్యం. జనానికి ఉపయోగపడే యాప్ ఏది ఉన్నా నేను ఫ్రీగా చేస్తాను. నాకు కామెంట్ చేయండి. నేను చేయకపోతే అప్పుడు అడగండి, ఇద్దరం కలిసి చేస్తాం. మన వల్ల జనానికి ఉపయోగపడుతుంది యాప్ అంటే ఖచ్చితంగా దాన్ని ఫ్రీగా ప్రమోషన్ చేస్తాను. డబ్బులు తీసుకుని మేము చెయ్యం. అయినా నేను ఈ 6 సంవత్సరాల కెరీర్లో
రెండు ప్రమోషన్లు చేశాను. చెయ్యాలంటే బోర్డని చేయొచ్చు. చాలామంది డబ్బులు ఇస్తున్నారు, చేయండి, అందరూ చేస్తున్నారు, మీరు చేయొచ్చు కదా అని. అందరూ చేస్తున్నారు, అందరిలాంటి వాళ్ళు కాదు కదా దుర్గారావు దంపతులు. ఓన్ టాలెంట్ మీద ఎవరు సపోర్ట్ లేకుండా, ఏ రికమెండేషన్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాం. మాకంటూ ఒక గుర్తింపు ఉంది. దుర్గారావు అంటే ఎవరు రాలా, అదే ఇలా చేస్తారు కదా, ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ని మేము పాడు చేసుకోం. డబ్బుల గురించి మేము అమ్ముకోం. డబ్బులతో మాకు పని లేదు. జనాల ఆనందం కావాలి, వాళ్ళ కళ్ళల్లో సంతోషం కావాలి, వాళ్ళ ఆనందంగా ఉండటం కావాలి తప్ప డబ్బుల కోసం కొంతమంది చేస్తారేమో డబ్బుల కోసం. నేను చేయను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఒకసారి. దుర్గారావు డబ్బు మనిషా, డబ్బు మనిషి కాదా? మీరు నా వీడియోలు చూస్తే చెప్పండి. ఆ వీడియోలు చూసి మీరు కాకుండా మీకు ఏదో చేతిలో ఫోన్ ఉంది కదా, ఫోన్లో రీఛార్జ్ ఉంది, నెట్ బ్యాలెన్స్ ఉందనేసి కామెంట్లు పెడతాం. ఇలా మీకేం కలిసి రాదు. ఆ కామెంట్ పెట్టినందుకు మీ తల్లినో చెల్లినో అక్కనో తమ్ముడినో తిట్టుతారు వెనకాలండి. మిమ్మల్ని తిడతారో వెనకాలండి తిడతారు. ఎందుకు? మీరు తిట్టించుకునేది కాకుండా మీ వెనకాలండి తిడతారండి. మనకు అలా వద్దు. మీరు ఏ బెట్టగా మంచిగా పెట్టండి. వారు ఏం పలానోడు భలే మంచిగా పెట్టాడరా, ఇంకా చెయ్యాలి, ఇంకేదో చెయ్యాలి అని ఆరాటపడతారు చేసేవాళ్ళు. అంటే నాకనే కాదండి, బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు అందరికీ చెప్తున్నాను. మీరు మంచిగా పెట్టారనుకోండి, ఆడు ఇంకా ఉత్సాహంగా చేస్తాడు. ఇంకా మంచిగా చెయ్యాలి, వీళ్ళకి ఏదో కొత్తగా చేసి చూపించాలి అన్నట్టుగా చేస్తారండి. మీరే నిరాశపరిస్తే ఇంకేం చేస్తారండి? చేసేవాడిని చేయనివ్వండి. మీరు అడ్డుపడితే ఆడు ఆగిపోతాడు. అది మీరు అడ్డుపడకుండా ఫాస్ట్గా ఏదైనా పెడుతున్నారు అనుకోండి, ఇంకా ఇలా కాదండి దుర్గారావు గారు మీరు అలా చేయాలి ఇలా చేయలేని పెట్టారు అనుకోండి, ఇంకా ఫాస్ట్ అయిపోతారు. అది ఎందుకంటే అండి, బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా నా అన్నయ్య వాళ్ళు, నా తమ్ముడు వాళ్ళు అయినా భావించుకుంటాం. ఏదో మీ కాలక్షేపం కోసం పెడుతున్నారు తప్ప మీరు నిజంగా రియల్గా పెట్టాలని కాదు. ఏదో కాలక్షేపం, ఏ పని లేదు, ఏ పని ఉండదు చూడండి. అటువంటి వాళ్ళు ఏదో పెట్టాం, చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, పెట్టేద్దాం ఏదో కామెంటు. ఆ వీడియో పూర్తిగా చూసి, ఆ వీడియోలో మీకు ఏది నచ్చలేదో చూసి అప్పుడు బ్యాడ్ కామెంట్ పెట్టాలి. కొంతమంది ఉన్నారు వీడియోలు చూడకుండానే కామెంట్ పెట్టేస్తారు. ఎందుకంటే మంచిగా చేసిన జనానికి అందరికి ఉపయోగపడేలా చేసినా కానీ ఎందుకు చేస్తున్నారు మీరు అని పెడతారు. కొంచెం ఒకసారి మేము ఏదో వీడియో చేస్తే మీరు ముగ్గురు కలిసి గోదావరిలో దూకందని పెట్టాడు ఒక ఆయన. వ్యవసాయం గురించి చేసాం, మంచిగా అందరూ మంచిగా పెట్టారు. ఒక రైతు ఎంతో కష్టపడి పంట పండించి చేస్తున్నారంటే అటువంటి వాటిని కూడా మీరు పెడుతున్నారంటే మరి ఏంటి? నిజంగా చెప్పండి. అది అంతేందుకండి, ఇప్పుడు దాకా మంచిగా చూశారు, చెడు కూడా చెప్తాను నేనండి. చెడు అంటే ఏంటంటారా? దుర్గారావు గారు మీరు కాపీ వీడియోలు చేస్తున్నారు అంటున్నారు. ఒకప్పుడు నేను ట్రెండింగ్లో ఉన్నప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో నా వీడియోలు ప్రతి ఒక్కరూ చేశారు. అది యూట్యూబ్లో ఏది ట్రెండింగ్ అయితే అది అందరూ చేస్తారండి, దాంట్లో తప్పేం లేదు. అక్కడ దాకా ఎందుకంటే కార్తీక దీపంలో సీరియల్లో ఇంతవరకు ఏ పాట కూడా కార్తీక దీపం సీరియల్లో వేయలే. అటువంటిది నకిలీ స్కూల్స్ పాట వేశారు. ఎందుకు వేశారు? ట్రెండింగ్లో ఉంది కాబట్టి. అది పెద్ద ఇబ్బంది కాదండి. మీరు ఏదో కాపీ చేశారు, కాపీ చేయని వాళ్ళు ఎవరు చెప్పండి? ప్రతి ఒక్క యూట్యూబరు ప్రతి వీడియోని కాపీ చేస్తారు. ఏ వీడియో ట్రెండింగ్లో ఉంటే ఆ వీడియో చేస్తారండి ప్రతి ఒక్కరు. అదంతా ఎందుకంటే సినిమా స్టార్లు ఉన్నారు, రిమిక్స్ సినిమాలు చేస్తున్నారు. చూస్తున్నాం కదా, చాలా వచ్చినాయి మనకి రిమిక్స్ సినిమాలు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా రిమిక్స్ సినిమాలు చేస్తారు. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. దీనివల్ల 10 మంది నవ్వుకుంటారని చేస్తాను తప్ప కాపీ వీడియోలు ఏం కాదండి. అవి కాపీ వీడియోలు కొన్ని ఉంటాయి, ఓన్గా కొన్ని ఉంటాయి. నేను నా బతుకు తెరువు, నా జీవనాధారం ఇది అనుకుంటున్నారేమో. ఇదైతే కాదు. నా జీవనాధారం, నా బతుకు తెరువు వ్యవసాయం ఫస్ట్, రెండోది ఇది. నాకు ఇది ఉన్నా లేకపోయినా ఒకటే, అసలు నాకు నష్టమే లేదు. అది పోయిందనుకోండి నష్టపోతాను. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చేసుకుంటానే బతికాం. అలాగని వ్యవసాయం వదిలేసుకుని దీని మీద ఫోకస్ పడి నేను ఉంటలే. అది చేసుకుంటానే, వచ్చిన అవకాశాలు పోగొట్టుకోకూడదని చేసుకుంటున్నాను. అది ప్రతి ఒళ్ళకి అదే చెప్తున్నాను. ఏదో హైప్లో ఉన్నాం కదా, ఇంకా ఎప్పుడు ఇలాగే ఉంటాం, ఇంకా మనం దిగం అనుకున్న వాళ్ళకి చెప్తున్నానండి.
వెనకాల వదిలేసుకుని ఇక్కడికి వచ్చేసి దీని మీద ఆధారపడి ఉండొద్దు. మీరు అది చేసుకుంటే నీకు చేసుకోండి. నేనైతే అలాగే చేసుకున్నాను. ఇప్పటికి దగ్గరగా 6-7 సంవత్సరాలు వచ్చినాయి. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం నా ఊడు పూడిసింది పెడతాను, నేను చేలోకి వెళ్ళి మందేసేది పెడతాను, అన్నీ పెడతాను. మీకు అందరికీ తెలుసు. నేను అది చేసుకుంటానే. ఇద్దరం కలిసి ఇక్కడ ఇవన్నీ చేసుకుంటున్నాం. దీంతోపాటు అభిమానులు ఇంకా హుషారుగా ఉండాలనేసి యూట్యూబ్లో ఏదో కామెడీ వీడియోస్, షార్ట్స్ ఇవన్నీ కూడా పెడుతున్నాం. మీరు దయచేసి కాపీ వీడియోలు అని మా మనసులో కించపరచొద్దు. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మంచిగా ఎంకరేజ్ చేయండి. మీకు ఇంకా మంచి వీడియోలతోటి మీ ముందుకు వచ్చి ఎప్పుడు మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీ తల్లుల్ని, తండ్రుల్ని అందరిని కూడా నవ్వించే ఏర్పాటు ఖచ్చితంగా మేమే కాదండి, మా యూట్యూబ్లో ఉన్న వాళ్ళు అందరూ చేస్తారు. దయచేసి ఎవరిని కూడా యూట్యూబర్లని కించపరచొద్దు, చిన్న చూపు చూడొద్దు. స్టార్ అంటే అందరూ స్టార్లేనండి, సెలబ్రిటీస్ అంటే అందరూ సెలబ్రిటీసే. అందరినీ బాగా చూడండి, అందరినీ ఫైనల్గా ఒకటే చెప్తున్నానండి, మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఈ వీడియో నాకు రాకూడదు అనుకుంటే అన్ఫాలో కొట్టండి, ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే మళ్ళీ మీరు చూసి మళ్ళీ ఏదో బ్యాడ్ కామెంట్ పెట్టి మళ్ళీ కాపీ వీడియో చేశారని పెడతారు. అంత రిస్క్ నాకు వద్దు. దయచేసి మీ కుటుంబంలో ఎవరికి నచ్చకపోయినా అన్ఫాలో చేసుకోండి, నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరంటే చాలా అభిమానం నాకు, కానీ ఎక్కువగా అభిమానం కూడా ఉండకూడదు. మహేష్ బాబు గారు చెప్పినట్టు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. కానీ మీరు ఏంటంటే నేనేం చెప్పలేను, నా నోటితో నేను ఇంకేం చెప్పలేను. దయచేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. నన్ను వీడియోలు చేయమంటారా మానేయమంటారా ఒక్కటి మట్టుకు నాకు కామెంట్లో ఆన్సర్ ఇవ్వండి. దాన్ని బట్టి నేను చెయ్యాలా మానేయాలా మీ చేతుల్లోనే ఉంటుంది. ఇంకంతకు మించి నేనేం చెప్పలేనండి, నేనేం చేయలేను. దుర్గారావు బతుకున్నంతకాలం మిమ్మల్ని అందరినీ నవ్విద్దారనుకున్నాను, కానీ మీరు ఏంటంటే ఇంకా దూరం పెడుతున్నారు. ఎంత మంచి వీడియో చేసినా కాపీ చేశారు, ఎంత మంచి వీడియో చేసినా బ్యాడ్ కామెంట్లు. ఎందుకంటే మమ్మల్ని చూసుకోవడాక మీకు బ్యాడ్ కామెంట్లు పెట్టాలి ఎలాగనిపిస్తుందండి? మమ్మల్ని చూసాక కూడా మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టాలని మీకు ఎలాగనిపిస్తుంది? మిమ్మల్ని ఏదో ఆనందపద్దాం అనేసి మేమిద్దరం ఏదో కష్టపడి చేస్తున్నామండి. మాకు రైటర్ లేదు, లేకపోతే టీం లేరు, ఎవరో లేరండి. మేమిద్దరం జనాలను ఏదో ఒకటి చేసి వాళ్ళని నవ్వేద్దాం, వాళ్ళు సంతోషపడదాం అనుకుంటే మీరేమో మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు. అంటే మీరు ఏంటంటే చేసి వాడిని చేయనివ్వకుండా చేస్తున్నారు. మీరు పెట్టిన బ్యాడ్ కామెంట్ వల్ల, మీరు పెట్టిన కాపీ వీడియో అన్నారు చూడండి, దానివల్ల మా మనసుని ఎంత బాధపడతాయో ఒకసారి అర్థం చేసుకోండి. మా స్థానంలో మీకు ఉంటే తెలుస్తుంది బాధ అంటే ఏంటనేది. ఏదో చేతికి వచ్చేసింది కదా బ్యాడ్ కామెంట్, చేతికి వచ్చేసింది కదా కాపీ వీడియో అని అంటున్నారు అంతే. మేము చెయ్యాలా వద్దా అన్నదే ఈ వీడియో చూసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి నిజంగా మేము నచ్చని వాళ్ళు ఉంటే అన్ఫాలో చేసుకుని చక్కగా మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు, మమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. యూట్యూబ్ అనేది మహాసముద్రం, ఎంతోమంది వస్తారు, ఎంతోమంది వెళ్ళిపోతారు. ఇదే నేను చెప్పవలసింది. యూట్యూబ్లో ఎవరు చేసినా ఎవరికి నచ్చకపోయినా బయటికి వెళ్ళిపోవచ్చు, నచ్చితే లోనికి రావచ్చు. ఇది ఒక స్వర్గంలాగా ఉంటుంది. మీరే ఆలోచించుకొని అన్ఫాలో కొట్టాలా లేకపోతే దుర్గారావుని ఫాలో అవ్వాలా అన్నది మీరు ఆలోచించుకొని చేయండి. దయచేసి వీడియోలు మమ్మల్ని ఎంజాయ్గా చేసేలాగా మీరు చెయ్యండి అంతే. ఫైనల్గా చెప్పేది నేను ఇదేనండి, ఇంకెంతకు మించి నేను ఏం చెప్పను, ఏం చేయను. తర్వాత మీ ఇష్టం, ఏం చేస్తారా ఎలా చేస్తారా అన్నది మీరు ఆలోచించుకొని చేయండి. దయచేసి ఈ వీడియో బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి మాత్రమే, దయచేసి మమ్మల్ని తప్పుగా మట్టుకు అర్థం చేసుకోవద్దు. ఓకే అండి, ఇంకా సెలవు.